ఊరు పిల్లలకి ఇంగ్లీష్ ఈజీగా నేర్పాలంటే ఏ ఫర్ యాంట్ అంటే ఏంటిది యాంట్ ఇక్కడ నీ ముందర వాడుతున్నది. యాపిల్ అంటే ఆ పిల్లలకు తెలియదు కదా. బి ఫర్ బ్యాట్ వాళ్ళకి తెలియదు. బి ఫర్ బఫెలో ఆర్ ఏ ఫర్ అగ్రికల్చర్ పొలం అక్కడే ఉంది. ఇట్లా 56 అక్షరాల కంటెంట్స్ తయారు చేయాలి. గ్రాడ్యుయేషన్ లో సెకండ్ ఇయర్ తర్వాత తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆగిపోతాయి. కాళిదాసు రఘువంశం లేదా మేఘ సందేశం మేము చదువుకున్న రోజులు కూడా అదే ఉండే కదా. అదే బిఏలో వర్డ్స్వర్త్ నేచర్ మీద పోయం చదివితే స్కైని డిస్క్రైబ్ చేసిన, ఫ్లవర్స్ డిస్క్రైబ్ చేసిన, అది ఇక్కడ ఇండియాలో కూడా గట్లే ఉంటాయి కదా. ఎక్సెప్ట్ పేర్లు డెఫాడల్ ఉండకపోవచ్చు, కానీ మనకు మోదుగు పువ్వు ఉంటుంది. ఈ సిమిలర్ నేచర్ మీద ఆ మేఘ సందేశం చదివినప్పుడు అయితే నాకు అరే ఈ మేఘం ద్వారా సందేశం పంపుడైంది, దాంతో ప్రేమ అయింది. తర్వాత నేను వరుదిని ప్రవరాఖ్యుని పసరు రాసుకొని పోయి ఎగిరిపోయి ప్రేమించాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఇట్లుండవు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డిస్క్రిప్షన్ ఆఫ్ సొసైటీ. ప్రకృతి ఉంటది. ఇంగ్లీష్ కఠినమైన భాష కాదు. ఒకటేంటి అంటే ఆగలు ఎట్లా దుంతావో ఒక పాఠం లేదు, ఉండి ఎట్లా చేస్తారో ఒక పాఠం లేదు, కానీ ఋషి కూర్చొని చెట్టు కింద తపస్సు ఎట్లా చేస్తాడో పాఠం.